మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఆర్భాటంగా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం కానుంచి పట్టణం కానుంచి ఏ మూల ఏ నలుదిక్కులు చూసినా సరే అభివృద్ధి అనేది శూన్యం. ఎటు చూసినా కానీ దందాలు, మట్టి దోలకాలు, బేభత్సమైనటువంటి రౌడీయిజం, పేకాట, బెల్ట్ షాపులు ఇవి పెరిగిపోయినాయి తప్ప ప్రజల్లో అభివృద్ధి అనేటువంటి పట్ల పూర్తిగా మరిచారు. కేవలం వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలబడటానికి చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఏ దిక్కును కూడా కనిపించట్లేదు. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వచ్చామన్నారు. మీ గ్రామం ఏమైనా మారిందా? మార్పు అనేది మాత్రం వచ్చింది. ఎందుకంటే గత సంవత్సరాల్లో మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఇప్పుడు చూస్తే అసలు యాసకాలమా లేకపోతే ఇది ఏ కాలం, ఈ వర్షాకాలం అని కూడా తెలియకుండా ఎటు చూసినా కానీ చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. మార్పు ఒకటి వచ్చింది ఏంటంటే వర్షాకాలంలో కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం చక్కగా మట్టి తోలకాలు తోలుకునేటట్టుగా కాలం కూడా మారిపోయింది. ఎటు చూసినా పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. మార్పు ఒకటి వచ్చింది ఏంటంటే ఇటువరకు కనీసం సచివాలయంలోకి వెళితే పలానా పథకం వస్తుంది, పలానా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న సమాచారం కూడా అందేది. కానీ ఈ రోజును చూస్తే ఎక్కడ మా గ్రామం చూస్తే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. దోమలు ఎక్కువైపోయాయి, కుక్కల బెడద ఎక్కువైపోయింది, లైట్ల గురించి పట్టించుకునే నాదులు లేరు. ఈ రోజున అసలు పంచాయతీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గ్రామ స్వరాజ్యమే ఈ రోజున గాంధీ గారి కళలన్నీ కూడా అడియాసలు చేస్తూ ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో అనేటువంటి దిశగా వాళ్ళు పయనిస్తున్నారు తప్ప మార్పు అనేది ఏమీ లేదు. అభివృద్ధి అనేది అంతా కుంటుపడిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ప్రశ్నించేటువంటి స్వరం ఎత్తితే మాత్రం వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీదో లేకపోతే వారు ఎదుగుదల మీదో వారిని ఎక్కడోకక్కడ ఏదో రకంగా కేసులు పెట్టేసేసి వాళ్ళని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గొంతుకులు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళు పెట్టేటువంటి భయానికి కొంతమంది భయపడిపోయి ఎదరికొచ్చి మాట్లాడలేని సందర్భం ఎదురవుతూ ఉంది. మా గ్రామంలో పరిస్థితి అయితే ఇళ్ల స్థలాలు జగనన్న కాలంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కాటన్పాడు గ్రామం కనీసం అసలు డ్రైనేజీ వ్యవస్థ కానీ తర్వాత వచ్చి మామూలుగా లైట్లు కానీ ఇవి ఎన్నిసార్లు గ్రామ సెక్రటరీ గారికి మేము తెలియపరిచాం, అర్జీ ఇచ్చాం, ప్రజావాణిలో తెలియపరిచాం. అదేమంటే నిధులు లేదంటున్నారు, అదేమనంటే మేము చేయగలిగింది ఏమీ లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున కనీసం వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి కాస్త రోడ్డు మీద తిరగటానికి కూడా కుక్కల బెడద ఎక్కువైపోయింది, దోమలు ఎక్కువైపోయాయి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ ఒక కాలనీ అని కాదు, ఈ రోజున అదే డ్రైనేజీ వ్యవస్థ కనుక ఉండి ఇప్పుడు వర్షాలు కనుక ముమ్మరం పట్టడం అయితే ఈ పాటికి కాటన్పాడు గ్రామం అంతా డయేరియా, మలేరియా, లేకపోతే డెంగ్యూ అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ పాటికి ఉధృతంగా వ్యాప్తి చెందాయి అనే ఉద్దేశం మాత్రం మేము తెలియపరుస్తున్నాం. ఎలా ఉంది వాటర్ పరిస్థితి? వాటర్ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ అంటే పంచాయతీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉంది, కానీ దాన్ని సరఫరా చేసేటువంటి విషయంలో మాత్రం పైప్ లైన్ డ్యామేజ్ వచ్చినా సరే త్వరితగతిలో దాన్ని మరమ్మతు చేసి దాన్ని పట్టించుకునేటువంటి నాదులు కనపట్లేదు. అవి ఎక్కడికక్కడే డ్రైనేజీ వ్యవస్థ అనేది పూర్తిగా ఆ వాటర్ సప్లై అయ్యేటటువంటి పైపులు ఎక్కడన్నా పగిలినా సరే పూర్తిగా వెంటనే జాగ్రత్త తీసుకునే పరిస్థితి కనపట్ల. ఆ నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో మళ్ళీ దాంట్లో పైపులో లైన్లో కలిసిపోయి వాటర్ సప్లై అయ్యేటప్పుడు ఆ నీళ్లు వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతున్నాయి. సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? సూపర్ 6 అనేది ఒకటే. సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి మాత్రం చక్కగా వరంగా ఉపయోగపడింది. నిరుద్యోగ బుచ్చి అన్నాడు 3000, ఇంతవరకు లేదు. ఇదిగో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 అన్నాడు, ఇంతవరకు లేదు. ఈ రోజున ఎడు చూసిన మొన్నగాక తల్లికి వందనం అన్నారు. ఈ రోజున 13,000 కానుంచి 9,000, 5,000, 7,000 అసలు ఎవరికి ఎంత పడుతున్నాయి కూడా తెలియట్లేదు. 5,000 కూడా పడిన దాఖలాలు ఉన్నాయి. మీకు కావాలంటే ప్రూఫ్స్తో సహా మేము నిరూపిస్తాం. మీ కుటుంబంలో ఈ 2 ఏళ్ళు ఏం పథకాలు వచ్చినాయి? ఈ 2 ఏళ్ళు మా కుటుంబానికి వచ్చి కేవలం మా పాప 2 ఉన్నారు. వాళ్ళలో ఒకరికి పడింది తల్లికి వందనం, ఒక పాపకైతే పోయిన ఇయర్ ఇంటర్మీడియట్ అసలు పడలేదు. ఈ సంవత్సరం కూడా ఏదో బ్యాంక్ అకౌంట్ ఏదో తేడా వచ్చిందని ఇంతవరకు కూడా ఆమె కూడా పడలేదు. ఎలా ఉంది అప్పటికిప్పుడు చూస్తే ఏముందండి, పరిపాలన అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇటువరకు ఒక పరిపాలన అంటే ఒక భరోసా, ఒక బాధ్యత, ఆరోగ్యశ్రీ అని ఒక పేదవాళ్ళకి ఒక భరోసా ఉండేది. ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,500 వచ్చాయి. ఒక ఇస్త్రీ పెట్టే టైలరింగ్ అని వీళ్ళందరికీ 10,000 రూపాయల చొప్పున వచ్చాయి. ఆటో నడుపుకునే వ్యక్తులు కూడా వాళ్ళకి 10,000 రూపాయలు కూడా వచ్చాయి. రైతుకు భరోసా కలిగేది. ఈ రోజున రైతు పండించిన టమాటా ఉంది, ఈ రోజున ఎక్కడ చూసినా సరే
అసలు రేట్లు లేవు. ఒక నెలలో ఉంటుంది, ఒక 10 రోజులు ఉంటే ఆ తర్వాత నెలల తరబడి ఆ యొక్క మార్కెట్ అంతా వెనకబడిపోతూ ఉంది. ఈ రోజున దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. మధ్యవర్తితనంతో అనేక మంది వ్యాపారాలు మధ్యవర్తితనంగా ఉండి బోకలు దోసుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప ప్రజలు యోగక్షేమాలు చూసేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ కానరాట్లేదు. రైతాంగం పరిస్థితి చూస్తే వర్షాభావ పరిస్థితులు. ఈ రోజున ఈ వర్షాలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ రోజున మరి మనం అందరం కూడా రైతుకు సంబంధించిన అందరం కూడా ఆలోచించాలి. వరి పంట వేయకూడదు, ఆ తర్వాత పంటలో మేము గైడెన్స్గా బాగా ఆలోచించి ఏ పంటలు వేయాలో ఏ పంటలు వేయకూడదో అదే మేము చెప్పి ఆ పంటలు ఏదైతే మేము సొల్యూషన్ ఇస్తామో ఆ పంటలు వేయాలంట. మరి వరి పండించే పరిస్థితి లేదు. ఆయన ఏ పంట ఏమంటాడో మరి అప్పుడు వరకు కూలీల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, రైతులు చేసినటువంటి అప్పులు తీర్చుకునే పరిస్థితి ఏంటి, ఆ రైతులకు ఉండేటువంటి ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఏంటో ఈ రోజున రైతాంగం అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న దశలో ఉందన్న మాట మాత్రం మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం.